హలో పీపుల్, వెల్కమ్ టు రాజా లాక్స్. ఈరోజు ఒక 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 క్లబ్ మెంబర్స్ గురించి మాట్లాడదాం. కోర్స్ ఒక యూనిటీ, ఒక కమ్యూనిటీ అనుకోండి. వృశ్చిక రాశి కమ్యూనిటీ, వృశ్చిక రాశి క్లబ్ మెంబర్స్ వెల్కమ్. వాళ్ళ వరకే అర్థమవుతుంది. రిమైనింగ్ పీపుల్ జస్ట్ విని ఆహా అనుకోవచ్చు అంతే. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కాదు కాబట్టి వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు. వీళ్ళు బాగా కనెక్ట్ అవుతారు ఎందుకంటే నలుగుతున్నారు కాబట్టి. వృశ్చిక రాశిలో ఎస్పెషల్లీ ఒక 30% సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. రిమైనింగ్ 70% స్ట్రగుల్తో కూడిన సక్సెస్ రేట్ ఉంటుంది. ఆ 30% పీపుల్ ఎవరెవరు చెప్పనా? నరేంద్ర మోడీ అండ్ అంబానీ, మహాత్మా గాంధీ, తోపులు ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళందరూ వృశ్చిక రాశి వాళ్ళు. వాళ్ళ తర్వాత టైర్ 1, టైర్ 2 లాగా దాని తర్వాత కామన్ మ్యాన్ పీపుల్లో టాప్ లెవెల్ పొజిషన్స్ ఉండే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కోకోలు ఉన్నారు వృశ్చిక రాశి వాళ్ళు. వీళ్ళకున్న ఫోకస్, వీళ్ళకున్న డిటర్మినేషన్, వీళ్ళకున్న కసి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. బట్ చెప్తా, వస్తున్నా తొందరపడకండి. అక్కడ ఏంటంటే వాళ్ళ ఫోకస్ కామన్, వాళ్ళ నాలెడ్జ్ కామన్, వాళ్ళ జర్నీ కామన్. కానీ రెస్ట్ ఆఫ్ ద 70% చెప్పానా, వాళ్ళందరూ చేసేది ఇదే, ఈ 30% పీపుల్ లాగే. కానీ వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటంటే వీళ్ళు కూడా స్ట్రగుల్ అయ్యి ఆడదాకా వెళ్తారు క్లైమాక్స్కి. కథ కొన్ని ఉంటాయి. మళ్ళీ 1, 2, 3, 4 అనురాధాల 1, 2, 3, 4 లెక్క పాదాలు వాళ్ళ డిఫరెంట్ ఉంటుంది. మళ్ళీ ఓన్ జాతకం. ఈ 70% పీపుల్ నలిగే నలుగుళ్ళు ఎట్లుంటాయంటే వాళ్ళకున్న కైండ్నెస్, వాళ్ళకున్న దయాగుణం, వాళ్ళకున్న దైవగుణం, ఆ పెయిన్, బాధ వాటి వెనకాల ఉంటాయి. బ్యాక్ హ్యాండ్లో, ఫ్రంట్ హ్యాండ్లో కోపం ఉంటుంది. క్రూరంగా అనిపిస్తారు జనాలకి, అది క్రూరం కాదు. కోపం, క్రూరం, మూర్ఖుల్లాగా అనిపిస్తారు. వాడు యోగి, మూర్ఖుడు కాదు. అది మీకు తెలియాలంటే చదవాలి ఫస్ట్ వాడిని. సో ఇవన్నీ ఫ్రంట్ ఎండ్ ఉంటాయి, బ్యాక్ ఎండ్లో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అది ఎప్పుడు అర్థమవుతుంది అంటే క్యారెక్టర్ బాగా చదివినప్పుడు అర్థమవుతుంది వృశ్చిక రాశి వాడి క్యారెక్టర్ ఎలా ఉంటుందని. వాడు ఎంత జీలు ఉంటుందంటే వాడికి 2000cc బైక్ని, 2000cc ఉన్న కార్ని, ఆ స్పీడ్ హార్స్ పవర్ ఉండేటోడిని వదిలితే ఎంత స్పీడ్ వెళ్తాడో సేమ్ టైం ఆ స్పీడ్ ఉన్న హార్స్ పవర్కి బ్రేకులు కట్ చేసేసి, లేదా ఎస్కలేటర్కి ఏదో సంథింగ్ ఏదో చేసేసి సమ్ రిపేర్గా వచ్చేటట్టు చేసేసి ఆడ మూలబడేస్తే ఎట్లా ఉంటుందో అంత తేడా ఉంటుంది. వాడు వదిలితే వాడు ఎక్కడికి వెళ్తాడో వాడికే తెలియదు. బట్ వాడిని పోనీకుండా చేస్తారనమాట. అది ఎవరు చేస్తాడంటే రాసుకున్న ఎఫెక్ట్, శని, కుజుడు, రాహు, ఈ అందరికి ఉంటాయి కదా. అందరు నలుగుతున్నారు కాదు. 12 రాసుల్లో 11 రాసులు డిఫరెంట్, వృశ్చిక రాశి డిఫరెంట్. వీళ్ళు నలిగే నలుగుడు మిగతా 11 రాసుల వాళ్ళు కూల్గా వెళ్తుంటాయి వాళ్ళకి. వీళ్ళంత స్ట్రగుల్ పడరు. వీడు ఈరోజు బయటికి వెళ్తే 2 గంటలు ఏమవుద్దో కూడా వీడికి తెలియదు. వృశ్చిక రాశి వాడికి అందరికి అంతే కదా అనొచ్చు మీరు, కాదు. వీడు 4 రోజులు బాగుంటే 4 రోజులు ఏడుతుంటాడు వృశ్చిక రాశి వాడు. ఆడ జీవితంలో అట్లా డిజైన్ చేసి పడింది అన్నమాట. వీళ్ళకి ఎక్స్టర్నల్ ఫోర్సులు ఎక్కువ, వీళ్ళ మీద నెగిటివిటీ ఎక్కువ. పబ్లిక్లో కానీ, ఇటు చుట్టాల్లో కానీ వీళ్ళ మీద ఏడుపు ఎక్కువ ఉంటుంది. దాని ఎఫెక్ట్ ఎంత పడతాడంటే నలుగుడు అంతా అయితే నలగరు వృశ్చిక రాశి వాళ్ళు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. బట్ వీళ్ళకున్న జీలు, ఆ పవరు, ఆ కసి అది వేరే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. సేమ్ టైం వీళ్ళకి లక్ ఫ్యాక్టర్ 0 ఉంటుంది. 0 లక్ ఫ్యాక్టర్ ఉంటుంది ప్రతి విషయంలో. వీళ్ళు ప్రతిదీ ఏదో కొలింలో శుతితో కొట్టినట్టే కొట్టుకుంటూ పోవాలి. అంత కష్టపడితే కానీ అవ్వదు. అది వీళ్ళకి అంత ఈజీ కాదు. ప్రతిదీ చిన్న విషయం కూడా, ఏదైనా ఒక అప్లికేషన్కి అప్లై చేయాలి, ఏదో ఇట్లా పోస్ట్ చేస్తే ఏదో పని అయిపోద్ది అనుకో. వేరే రాజు కూడా అట్లా అప్లై చేస్తే అయిపోద్ది, వాడికి వీడికి కాదు. కొరియర్ ఆగిపోద్ది, అక్కడ దాకా రీచ్ కాదు. అక్కడ రీచ్ అయినా కూడా అడ్రస్లో వాడు ఉండాల్సిన వాడు ఉండడు, ఏదో ఊర్లో ఉంటాడు. ఇది రివర్స్ వస్తుంది మళ్ళీ పోస్ట్. ఇలాంటి రివర్స్ నెగిటివిటీలు జరుగుతూ ఉంటాయి ప్రతి పనిలో. డిలే అయిపోతూ ఉంటుంది లైఫ్. ఈ లోపల జనాలు ఏమనుకుంటాడు, అయ్యో ఏడెప్పుడు ఏంది ఈ లైఫ్.
కాదురా బాబు, మీకు తెలీదు. వృశ్చిక రాశి వాళ్ళకి పడే నరకం అంతా కాదు. వాళ్ళకన్నా ఫోకస్, వాళ్ళకున్న నాలెడ్జ్ ముందు వాళ్ళు ఫినాన్షియల్ స్ట్రగుల్స్ పడుతుంటారు, తెలియని బాధలు పడుతుంటారు, వాళ్ళకి సంబంధం లేని వాటిలో ఇరుక్కుంటుంటారు. జనాలకి ఏమనిపిస్తుంది, ఏంది ఇట్లా అట్లా కాదు. బై డిఫాల్ట్ వాళ్ళకి సంబంధం లేకుండానే బ్యాక్ ఎండ్లో నడిపించే నటన ఇది. ఆ రాశి ప్రభావం అలా ఉంటుంది. శని రాశి, ఆ శని ఈ రాశి మీద చూపించే ప్రభావం అలా ఉంటుంది. ఇంత ఘోరంగా ఉంటుంది నలుపుడు. చెప్పాను కదా, 2000 హార్స్ పవర్కి కార్కి పక్కన 500 హార్స్ పవర్ కార్ పెడితే వదిలితే ఎక్కడికో వెళ్తుంది ఇది. ఆ పక్కది కొంతవరకే ఆగిపోద్ది, కానీ ఆ 500ది వెళ్తూ ఉంటుంది కూల్గా. ఈ 2000ది బ్రేకులు ఫెయిల్ చేయడము, టైర్ పంచర్ చేయడము, ట్యూబ్ పగిలిపోయేటట్టు చేయడము, ఒక చోట ఆగిపోద్ది. ఈ లోపల అది కూల్గా వెళ్తూ ఉంటుంది 500 చేసి హార్స్ పవర్. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, జనరలైజ్ చేసి. అది వెళ్తూ ఉంటుంది, ఆగదు. ఎందుకంటే బ్యాక్ ఎండ్లో బాగుంటాయి రాజులు, వాళ్ళకి ప్రాబ్లం ఏమి ఉండదు. ఆ రాజుల వాళ్ళకి ఎఫెక్ట్లు ఏం చూపించవు, పోతూ ఉంటుంది అనమాట 60 ఏళ్ళ దాకా. వీడిది ఏంది 2000 సీసీ హార్స్ పవర్ కదా, ఆపేస్తుంది. ఒక 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు పరిగెత్తిండు అనుకో, వీడు ఒక్క తొక్కు తొక్కిండంటే 300 కిలోమీటర్లు పోయి ఆగిపోతాడు. మళ్ళీ వెనకాల వస్తూ ఉంటాడు 500 సీసీ హార్స్ పవర్ వాడు పోతూ ఉంటాడు, వాడు ఆగడు, వీడు ఆగిపోతాడు. మళ్ళీ వీడు ఆగడు వాంటెడ్లీ, వీడిని ఆపుతాయి అట్లా గ్రహాలు. వీడు మళ్ళీ ఆగుతాడు ఒక 2 days, వాడు ఒక వెళ్ళిపోతాడు 500 కిలోమీటర్స్. వీడు ఇంకొక తొక్కు దొక్కినట్టు 1500 కిలోమీటర్లు పోయి ఆగుతాడు, మళ్ళీ ఆగిపోతాడు. మళ్ళీ ఏదో ఒకటి పెడతాడు అక్కడ మళ్ళీ ప్రాబ్లం. ఇట్లా స్ట్రగుల్ అనేది ఆల్వేస్ పెడతా పోతుంటాయి వృశ్చిక రాశికి. వీటిని తట్టుకొని మేనేజ్ చేసుకొని బతుకుతుంటారు చూసావా, అంత ఈజీ టాస్క్ కాదు. MBA చేయాలి దానికి. అందుకే మేనేజ్మెంట్ స్కిల్స్ ఎక్కువ ఉండాలి వృశ్చిక రాశి వాళ్ళకి. బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఉండదు, ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు, అన్నదమ్ముల సపోర్ట్ ఉండదు, ఎవరి సపోర్ట్ ఉండదు. ఒంటరి జీవితం, ఒంటరి ప్రయాణం, దాని వ్యారియర్. ఎంత ఘోరంగా ఉండదు అంత ఘోరంగా ఉంటుంది స్ట్రగుల్స్. అది కంటిన్యూస్ స్ట్రగుల్స్ ఉంటాయి, కంటిన్యూస్ స్ట్రగుల్, హార్డ్ వర్క్ ఉంటుంది. సక్సెస్ రేట్ జీరో, లక్ ఫ్యాక్టర్ జీరో. ఎంత కొట్టుకున్నా నువ్వు హార్డ్ వర్క్, లక్ ఫ్యాక్టర్ ఒక పావు గింజంత లేకపోతే నీకు పనులు కావు. నేను చాలాసార్లు డిస్కస్ చేశా, హార్డ్ వర్కా సక్సెసా, హార్డ్ వర్కా లక్ అని. 90% నువ్వు హార్డ్ వర్క్ చేసినా నీ తలరాతలో నీకు లక్ ఫ్యాక్టర్ లేకపోతే అది వర్కౌట్ కాదు. ఇది నిజం. నువ్వు 90% లక్ ఫ్యాక్టర్ ఉండి నువ్వు 10% హార్డ్ వర్క్ పెట్టినా నీకు అవుతుంది. ఇప్పుడు ఉండి సక్సెస్ అయిన వాళ్ళందరి పరిస్థితి ఇంతే, అది వాళ్ళకి కూడా తెలియదు. హార్డ్ వర్క్ పేస్ ఆఫ్ అంటుంటారు. వాళ్ళ వెనకాల ఏ రాసో చూసుకోమని చెప్పి ఒకసారి చెప్పిన అర్థం కాదు, అనిపిస్తే కానీ తెలీదు. ఓకే, అది ఫైన్, అది వాళ్ళకి అర్థం అవుద్ది. ఆయన ఎంటర్ అయినప్పుడు శని ఏం చెప్పదలుచుకున్నానంటే, వృశ్చిక రాశి వాళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఇట్లా ఉంటాయి. వాళ్ళ ప్రమేయం లేకుండా ఒక ఫోకస్సు, ఒక డెడికేషను, ఒక డిటర్మినేషను, ఒక కసి పట్టుదల, జీలు ఉండేటోడు వెళ్ళే మార్గంలో డిస్టర్బెన్స్లు చేస్తూ ఉంటాయి. ఈ లోపల అన్ని రకాల స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ పోగలవాడు. ఫినాన్షియల్ స్ట్రగుల్స్ ఉంటాయి, ఘోరంగా ఉంటాయి, అలుగుతుంటాడు. అవి మేనేజ్ చేసుకుంటూ పోవాలా. ఆ జీవితం అంతే. ఎందుకంటే బ్యాక్ ఎండ్లో అట్లా క్రియేట్ చేస్తే గ్రహాలు అంత దారుణంగా ఉంటుంది అనమాట వాడి మీద ప్రభావం. ఎక్స్టర్నల్ ఫోర్సులు వాడు వాంటెడ్లీ తెచ్చుకోకుండానే బై డిఫాల్ట్ శని త్రూ వచ్చే స్ట్రగుల్స్ అనమాట. వాడిని ఫేస్ చేయాలి, ప్రొఫెషనల్ లైఫ్ ఫేస్ చేయాలి. అక్కడ కూడా అంతే, ఎవడెవడో సంబంధం లేనివాడు వెళ్ళిపోతుంటాడు కూల్గా ప్రొఫెషనల్ లైఫ్లో. కోన్కిస్క గొట్టంగాళ్ళు మేనేజ్ చేసుకుంటా. అది వేరే రాశి వాళ్ళు, వృశ్చిక రాశి కాదు. వృశ్చిక రాశి వాడికి అన్నీ తెలిసినా కూడా కూర్చోవాలి గమ్ముగా. ఎందుకంటే వాటి రాత అట్లా ఉంటుంది అనమాట, జాతకం అట్లా రాస్తాడు. సో అబ్జర్వేషన్ చేసుకుంటూ కూర్చోవాలి. ఓకే, ఏరియల్ వ్యూలో చూస్తా, కానివ్వండిరా అని.
ఇది నిజం చెప్తున్నా. వృశ్చిక రాశి ప్రతి ఒక్కడు కనెక్ట్ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది నేను చెప్పేటివన్నీ ఎలా ఉంటుందనేది. ఒక దైవగుణం పరంగా కానీ, ఒక దయాగుణం పరంగా కానీ, ఒకడిని ఎవడన్నా ఏదైనా జరుగుతుంటే చెలించలేని మనస్తత్వం ఎట్లా తల్లడిల్లిపోతారు వాళ్ళు. పేరెంట్స్ మీద ప్రేమ కానీ ఎంత టన్నులు కొద్దుంటుంది వాళ్ళకి. అలాంటి వాళ్ళని కామెంట్ చేయడం, అలాంటి వాళ్ళని విమర్శించడం కళ్ళు పోతాయి. నిజంగా కళ్ళు పోతాయి మిగతా వాళ్ళకి. ఎందుకంటే మీకు అసలుకి ఒక్క 5%, 10% ఉంటాయేమో వాళ్ళ క్వాలిటీస్లో. అయినా కూడా వాళ్ళు మీ చేత తిట్టబడతారు. ఎందుకు? ప్రభావం, శని ప్రభావం. లాలిచ్చే ఆట ముందు ప్రతివాడు పాలావాడు కూడా 10 రూపాయల తిట్టాల్సి వస్తుంది ఒకనొక టైంలో. ఒకటి తిట్టించుకోవాల్సి వస్తుంది. ఆ 10 రూపాయలు ఉచ్చిరేసేవాడు. ఇది నిజం. ఇది అనుభవపూర్వంగా వచ్చిందనమాట. ఈ 70% స్ట్రగుల్లో ఉన్న లైఫ్లో అనమాట. 30% గురించి కాదు, 70% వాళ్ళు. ఇది ఓవర్వ్యూ వృశ్చిక రాశి.